100కు 10 మంది మాత్రమే ఎఫ్ఎంజీ పాస్ అవుతే 90 మంది ఫెయిల్ అవుతే ఆ 90 మంది ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటిది? సో ఈసారి 10% అయింది. సరే బాగానే ఉంది. ఈ ఎఫ్ఎంజీ అనేది ఎవ్రీ ఇయర్ 2 టైమ్స్ కండక్ట్ చేస్తారు. 5500 దాని ఫీజు ఉంటుంది. హైదరాబాద్లో కూడా దాని సెంటర్ ఉన్నది. సో మళ్ళీ 6 మంత్స్ ఖచ్చితంగా ఆగాలి. ఈ బ్యాచ్ మొత్తం 100 మంది పాస్ అవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? సో ఎఫ్ఎంజీ పాస్ అవ్వట్లేదంటే ఆ స్టాండర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా తక్కువ ఉన్నదన్నట్టే కదా. ఆల్రెడీ ఫెయిల్ అయినప్పుడు ఎన్నిసార్లు చదివితే, ఎలా చదివితే, ఎన్ని సంవత్సరాలు చదివితే అది పాస్ అవుతారు. సో ఇది ఖచ్చితంగా వెరిఫై చేసుకోవాలి. సో ఈ ఎఫ్ఎంజీ పాస్ పర్సంటేజ్లో మేము చూస్ చేసుకున్న కంట్రీ విషయంలో చూసుకుంటే ఓవరాల్గా మన జార్జియాలో 15 యూనివర్సిటీస్కు పాస్డ్ అవుట్ యాజ్ పర్ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారము 15 యూనివర్సిటీస్కి మాత్రమే పాస్డ్ అవుట్ బ్యాచెస్ ఉన్నాయి. అందులో టాప్ సెకండ్లో ఉంది మనది. టాప్ ఫస్ట్లో ఉన్నది కూడా నేను చెప్పగలను, కానీ టాప్ ఫస్ట్లో ఉన్న దానికి ఫీజెస్ ఎక్కువ ఉన్నాయి. అందులో చదవాలంటే ఆల్మోస్ట్ 40 lakhs ప్లస్ ఫీజు ఉంది. ప్లస్ ఆల్మోస్ట్ ఈ ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా వాళ్ళ విషయంలో ఎక్కువ ఉంది. టోటల్గా 70 to 75 lakhs అవుతుంది. అదేదో ఫీజు పెడితే మనం ఇక్కడనే చదువుకోవచ్చు.